హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'భైరవం' బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఇంకా మనోజ్ మంచు కలిసి నటించిన ఈ యాక్షన్ మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయింది భయ్యా. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. దాదాపు 2:30 గంటలుగా సాగే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ తమిళ్ మూవీ 'గరుడన్‌కు' రీమేక్‌గా చెప్పొచ్చు. ఇంతకీ స్టోరీ లైన్ ఏంటంటే, దేవీపురం గ్రామానికి చెందిన గజపతి, వరద, శ్రీను ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ నిర్వహణ వీరి బాధ్యతగా ఉంటుంది. అయితే అమ్మవారి భూమికి సంబంధించిన కోట్లు విలువ చేసే పత్రాలను కాజేయడానికి కొంతమంది కుట్ర చేస్తుంటారు. మరి ఆ భూములను ఎవరు కాజేయాలనుకుంటున్నారు? వాటిని రక్షించే క్రమంలో ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ స్టోరీ రొటీన్‌గానే ఉన్న యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ ఇంకా ఫ్రెండ్‌షిప్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ముగ్గురు హీరోలు చేసే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఫ్రెండ్‌షిప్‌తో పాటు స్టార్టింగ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్, ఇంకా క్యారెక్టర్ ఇంట్రడక్షన్, హీరోలకిచ్చే ఎలివేషన్స్ కాస్త ఆసక్తికరంగా సాగుతాయి. ఇంటర్వెల్ ప్లాన్ బావుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీన్ గూస్ బంప్స్‌గా అనిపించింది భయ్యా. శ్రీను, వెన్నెల మధ్య వచ్చే లవ్ స్టోరీ పర్లేదనిపిస్తుంది. కామెడీ పెద్దగా ఏం లేదనే చెప్పాలి. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆయన పాత్ర ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బావుండనిపించింది. నటన పరంగా ముగ్గురు హీరోలు జీవించారని చెప్పొచ్చు. కొద్దిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచు మనోజ్ చేశాడని చెప్పొచ్చు. బెల్లంకొండ శ్రీను క్లైమాక్స్‌లో వచ్చే పూనకాల సీన్‌లో విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి భయ్య. ఓవరాల్‌గా యాక్షన్ అండ్ ఫ్రెండ్‌షిప్, ఎమోషనల్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చనిపించింది. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.